BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే, నేను విజయ్. కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్ర దాడి తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? నిజంగా యుద్ధం జరిగితే భారత్కు నష్టం ఉంటుందా? దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. మనతో పాటున్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ హర్షవర్ధన్ చౌహా గారు. సార్ నమస్తే. జై హింద్. సార్, నిజంగా మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో 25 మంది చనిపోయారు. అంటే అక్కడ ఫెయిల్యూర్ అనేది ఏమన్నా ఉందనుకోవచ్చా? ఒకవేళ నిజంగా ఉగ్రవాదులు మన భాగంలోకి వస్తే, అంటే బోర్డర్ దాటినా లేదంటే కాశ్మీర్లకు ఇంకెక్కడైనా వచ్చినా కూడా వాళ్ళని అడ్డుకోవాల్సింది ఎవరు? ఆర్మీనా, పోలీసా, సిఆర్పిఎఫా, లేదంటే మీరు రాష్ట్రీయ రైఫిల్స్లో కూడా మీరు వర్క్ చేశారు, ఎవరిది బాధ్యత? చూడండి, ఫస్ట్గా మనం ఒక తప్పు జరిగిందని మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అన్నిటికన్నా ముందు ఎవరైతే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీస్కి ముందుగా నా ప్రగాఢ సానుభూతి. ఇప్పుడు మనం ఒక తప్పు జరిగింది అని ఒప్పుకోకపోతే దాన్ని మనం రెక్టిఫై చేసుకోలేం. సో ఇంటెలిజెన్స్ ది ఫ్లా ఉంది అని చెప్పి మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అది ఆర్మీ వైపు నుంచి కావచ్చు, పోలీస్ వైపు నుంచి కావచ్చు, సిఆర్పిఎఫ్ వైపు నుంచి కావచ్చు, ఎవరి వైపు నుంచి అయినా. కశ్మీర్లో ఆన్ గ్రౌండ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఆఫీస్లో కూర్చున్న ప్రతి సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పి మనం ఒప్పుకోవాలి. కాదు, మనం ఒప్పుకోము, మనం అంతా కరెక్ట్గానే ఉన్నాము అంటే అది తప్పు కాదు. ఎందుకంటే ఆన్ ఏ డైలీ బేసిస్ మీకు 100 ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తాయి. ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది అంటే వీ హ్యావ్ టు బీ రైట్ ఎవ్రీ సింగిల్ టైం. కానీ టెర్రరిస్ట్కి ఏంటి అంటే దే హ్యావ్ టు బీ రైట్ వన్స్. అంతే కదండి. మనం 100 సార్లు ఆపినా కానీ వాళ్ళు ఒక్కటి చేసినా కానీ అది ఈక్వల్ అయిపోతుంది. ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా కూడా చాలు. సో ఇందులో నేనైతే ఖచ్చితంగా ఒప్పుకుంటాను. బాధ్యత తీసుకోవాలి. ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందన్న విషయం మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మనం ఒప్పుకోకుండా డినైల్లో ఉంటే దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోలేము ఇంత ముందు కూడా. సో జనరల్గా ఈ టెర్రరిస్ట్ కానీ ఎవరైనా లోపలికి ఎలా ఎంటర్ అవుతారు అంటే మనకి ఎల్సీ ఉంది, లైన్ ఆఫ్ కంట్రోల్. లైన్ ఆఫ్ కంట్రోల్ ఎలాగా ఉంటుంది అంటే ఆ టెరైన్ మీరు చూసే ఉంటారు. కాశ్మీర్లో టెరైన్ అంతా పర్వతాలు ఉంటాయి, ఆ తర్వాత అవన్నీ ఉంటాయి, వ్యాలీస్. సో ప్రతి ఇంచ్ మీరు ఫెన్సింగ్ వేసి అది మొత్తం ప్రొటెక్ట్ చేయాలి అంటే అక్కడున్న టెరైన్కి, అక్కడున్న వెదర్కి అది చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే కొన్ని చోట ఎల్సీ అనేది నది మధ్యలోగా ఎల్సీ వెళ్తుంది. అలాంటి చోట మీరు ఫెన్సింగ్ వేయలేరు. కొన్ని చోట పర్వతాలు ఉంటాయి, కొన్ని చోట జంగల్స్ ఉంటాయి, కొన్ని చోట్ల వ్యాలీస్ ఉంటాయి. సో వీటన్నిటి మీద మీరు ఫెన్సింగ్ వేయాలంటే అది నియర్లీ ఇంపాసిబుల్. అంటే ఇప్పుడు మీరు ఏ బార్డర్ చూసుకున్నా కానీ దాన్ని ప్రతి ఇంచ్ టు ఇంచ్ సెక్యూర్ చేయాలి అంటే దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అది ప్రాక్టికల్ కాదు. సో జనరల్గా ఎప్పుడైనా టెర్రరిస్ట్ లోపలికి ఎంటర్ అవుతున్న టైంలో ఏమవుతుంది అంటే ఈ పాకిస్తాన్ ఆర్మీ పోస్ట్స్ ఏవైతే ఉంటాయో మనకి ఎదురుగా, వాళ్ళు సీజ్ ఫైర్ వైలేషన్ చేయడం మొదలు పెడతారు. ఆ సీజ్ ఫైర్ వైలేషన్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనం దాన్ని కంట్రోల్ చేయడంలో మనం కాన్సన్ట్రేషన్ మొత్తం వెళ్ళిపోతుంది. అలాంటి టైంలో ఎక్కడైనా లూప్ హోల్ దొరికితే అందులో నుంచి వాళ్ళు లోపలికి రావడానికి ట్రై చేస్తారు. అంటే ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం ఉంది, దాన్ని ఉల్లంఘించి ఒకవేళ వాళ్ళు ఫైర్ చేస్తే దానికి కౌంటర్గా మన సోల్జర్స్ ఫైర్ చేస్తారు. కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీద ఉంటుంది. ఈ లోపు ఎక్కడైతే మనకి లూప్ హోల్స్ ఉంటాయో అక్కడి నుంచి లోపలికి రావడానికి ట్రై చేస్తారు. చాలా సార్లు అలాగా ట్రై చేసినప్పుడు కూడా వాళ్ళని చంపిన రోజులు ఉన్నాయి. అంటే రీసెంట్గా ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దాని నెక్స్ట్ డేనే మనకి బారాముల్లా సైడ్ మనం 2 టెర్రరిస్ట్ని చంపాం. వాళ్ళు కూడా లోపలికి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుంటే వాళ్ళని ఎల్సీ క్రాస్ అవ్వక ముందే మనం చంపేశాం. ఎల్సీ దగ్గర ఏదైతే బెటాలియన్స్ ఉన్నాయో వాళ్ళు చంపేశారు. అంటే జమ్మూకి దగ్గరలో ఎల్సీ అనేది కాశ్మీర్ మొత్తం, బారాముల్లా అనేది మనకి కాశ్మీర్లో ఉంది, జమ్మూ రీజియన్లో లేదు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఏమైంది అంటే జమ్మూ రీజియన్లో ఏదైతే ఉదంపూర్ ఉందో, ఉదంపూర్ దగ్గరలో బసంత్గఢ్ అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ కూడా టెర్రరిస్ట్ ఎంటర్ అవుతుంటే వాళ్ళని కూడా చంపేసాం. ఆ ఆపరేషన్లో మన పారా ఎస్ఎఫ్ సోల్జర్ ఒక ఆయన హవల్దార్ జాంటూ అలీ అని ఆయన చనిపోయారు. నిన్న మార్నింగ్ ఇది జరిగింది. సో కంటిన్యూస్గా లాస్ట్ 70-75 ఇయర్స్ నుంచి వాళ్ళు టెర్రరిస్ట్ని పంపిస్తూనే వచ్చారు. అంటే ఇప్పుడు మీరు 1947లో మనం ఇండిపెండెన్స్ వస్తే అన్నిటికన్నా ఫస్ట్ వార్ జరిగింది కాశ్మీర్లోనే. 1947లో ఎవరైతే రాజా హరిసింగ్ ఉన్నారో కాశ్మీర్ మొత్తానికి రాజు, ఆయన కాశ్మీర్ మొత్తాన్ని ఇండియాకి రాసిచ్చేశారు. పాకిస్తాన్ దాన్ని అగ్రీ చేయకుండా కాశ్మీర్ మీద దండయాత్ర చేయడానికి ట్రై చేసింది. అప్పుడు ఇండియన్ ఆర్మీ వెళ్ళి కాశ్మీర్ని ప్రొటెక్ట్ చేస్తే ఆల్ ఆఫ్ ఏ సడన్ నెహ్రూ గారు యూఎన్కి వెళ్ళారు సీజ్ ఫైర్ తీసుకొని. అప్పుడు నెహ్రూ గారు యూఎన్కి వెళ్ళడం వల్ల ఏదైతే లైన్ ఫామ్ అయిందో దాన్నే మనం ఎల్సీ అంటాం ఈరోజు. యాక్చువల్గా మనం మ్యాప్ చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే మనం చూస్తామో అది మొత్తం ఇప్పుడు ఇండియా కంట్రోల్లో లేదు. పీఓకే అనేది వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ అంటారు పేరుకి, కానీ అది పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. ఒక చిన్న పార్ట్ అక్సాయ్ చిన్ ఏదైతే మనం అంటామో అది చైనా కంట్రోల్లో ఉంటుంది. సో అక్కడ ప్రాబ్లమ్స్ ఇలాగుంటాయి. ప్రతి చోట మీరు టైం అంటే ప్రతి పాయింట్లో మీరు ఎవరో ఒకళ్ళని పెట్టడం అనేది అసాధ్యం. ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత
జేఎండ్కే పోలీస్ది రెస్పాన్సిబిలిటీ, ఇండియన్ ఆర్మీది రెస్పాన్సిబిలిటీ, సిఆర్పిఎఫ్ది రెస్పాన్సిబిలిటీ. కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో నాకు అనిపించేది ఏంటి అంటే ఈ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపలికి వచ్చి ఆల్మోస్ట్ 1 month పైన అయి ఉండొచ్చు అని నా ఉద్దేశం. ఓకే, అంటే లోకల్ సపోర్ట్తోనే అక్కడ లోకల్ సపోర్ట్లో నాకు తెలిసి 1 month వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న అడవుల్లోనే హైడౌట్ చేసుకొని ఉన్నారు. ఆ హైడౌట్ చేసుకొని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. వాళ్ళకి ఏ రోజు అయితే వాళ్ళకి కమ్యూనికేషన్ వచ్చిందో ఇవాళ మీరు ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పి ఆ రోజు వాళ్ళు చేశారని నా ఉద్దేశం. నా పర్సనల్గా నేను చూసిన ప్యాటర్న్ గ్రౌండ్ మీద నాకు అర్థమైన దాన్ని బట్టి ఇది జరిగి ఉండొచ్చు అని చెప్పి నేను. మీరు పర్టికులర్గా ఈ పెహల్గామ్లో కావచ్చు, కాశ్మీర్లో కావచ్చు, ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు? నేను 3.5 years ఉన్నాను. ఓకే సార్, ఈ పెహల్గామ్లో బైసరన్ ప్రాంతానికి సరిగ్గా నేను 25 రోజుల కిందట ఫ్యామిలీతో వెళ్ళాను, 20 members. అక్కడ చూస్తే అందరూ కూడా పెహల్గామ్ నుంచి బైసరన్కి వెళ్ళాలంటే 6 kilometers ఖచ్చితంగా గుర్రాల మీద వెళ్ళాలి, నడవాలంటే కూడా సాధ్యం కాదు. సో అక్కడ కనీసం ఒక్క సోల్జర్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, పోలీస్ కానీ ఎవ్వరు కూడా లేదు బైసరన్ దగ్గర. దాదాపు 2000 నుంచి 3000 మంది టూరిస్టులు అక్కడ ఉన్నారు. దీన్నే టార్గెట్ చేయడానికి ఒక రకంగా ఇది మన లీనియస్ అనుకోవచ్చా, టూరిస్టులు ఏం చేయలేరులే అనేటువంటి ఒక ఆలోచన అనుకోవచ్చా? సెకండ్ ఆప్షన్కి నేను వెళ్తానండి. ఒక ధీమా ఏంటి అంటే ఇప్పటి వరకు నేను గ్రౌండ్ మీద ప్యాటర్న్స్ చూసింది ఏంటి అంటే కాశ్మీర్లో, అవుట్ ఆఫ్ కాశ్మీర్ కాదు, ఉట్టి కాశ్మీర్లో నేను చూసిన ప్యాటర్న్స్ ఏంటి అంటే మీరు 2 విషయాలు చూసుకోవాలి ఇక్కడ. పర్యాటకులు, భక్తులు. పర్యాటకులకి భక్తులకి డిఫరెన్స్ ఏంటి అంటే భక్తులు బేసిక్గా వాళ్ళు ఎందుకు వస్తారు అంటే సంబంధించిన దేవుడికి సంబంధించి ప్యూర్లీ ఇప్పుడు మనకి జూన్లో అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది. ప్రతి ఇయర్ అమర్నాథ్ యాత్ర ఇదే పహల్గామ్ నుంచి స్టార్ట్ అవుతుంది. పహల్గామ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అమర్నాథ్ యాత్రకు వచ్చే వాళ్ళందరినీ మనం భక్తులు అంటాం, పిలిగ్రిమ్స్ అంటాం మనం. అదే మామూలుగా కాశ్మీర్ తిరగడానికి, కాశ్మీర్ చూడడానికి, రిక్రియేషన్ కోసం వచ్చిన వాళ్ళందరినీ మనం పర్యాటకులు అంటాం, టూరిస్టులు అంటాం. సో పాస్ట్లో ఎవరైతే భక్తులు ఉన్నారో, పిలిగ్రిమ్స్ ఉన్నారో వాళ్ళ మీద అటాక్స్ జరగడం కానివ్వండి, లేకపోతే అమర్నాథ్ యాత్ర ఆపడం కోసం అటాక్స్ జరగడం కానివ్వండి, ఇవి చాలాసార్లు జరిగినాయి. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు భక్తుల వరకు, పిలిగ్రిమ్స్, డివోటీస్ వరకు. అవును. కానీ ఇప్పుడు వరకు టూరిస్ట్ని డైరెక్ట్గా టార్గెట్ చేయడం అనేది నేను చాలా తక్కువ చూశాను కాశ్మీర్లో. ఎవరన్నా టూరిస్ట్ ఏదైనా స్టోన్ పెల్టింగ్ ఇన్సిడెంట్ జరుగుతుంటే దాని మధ్యలో చిక్కుకొని చనిపోవడం, లేకపోతే అంటే రాళ్ళు రువ్వే క్రమంలో లోకల్ వాళ్ళు పోలీసుల మీద, సోల్జర్స్ మీద రాళ్ళు రువ్వుతున్నప్పుడు ఆ మధ్యలో వాళ్ళకి తగిలినప్పుడు ఇరుక్కున్నప్పుడు చనిపోవడం కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆపరేషన్ ఏదన్నా ఏరియాలో జరుగుతుంటే అటుగా పాస్ అవుతుంటే చనిపోవడం కానీ చూశాను. కానీ ఉగ్రవాదులు, సోల్జర్స్ లేదా పోలీసులు కొలేటరల్ డ్యామేజ్, బేసిక్గా కొలేటరల్ డ్యామేజ్ అవ్వడం చూసాం. కానీ డైరెక్ట్ గా వాళ్ళని టార్గెట్ చేయడం నేను ఇంతకు ముందు చూసిన ఇన్స్టెన్సెస్ చాలా తక్కువ టూరిస్ట్ తో ఇప్పటి వరకు ఈవెన్ ఎంటైర్ కాశ్మీర్ హిస్టరీ. అవును. ఎందుకంటే మీరు చూసుకోవాలి, కాశ్మీర్లో అన్నిటికన్నా అంటే ఒక డబ్బు లేని పేద కాశ్మీరీకి అన్నిటికన్నా పెద్ద హోప్ ఏంటి అంటే టూరిజం. టూరిస్ట్ అక్కడికి వస్తే దానివల్ల వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, దానివల్ల వాళ్ళ కడుపులు నిండుతాయని చెప్పి వాళ్ళకి ఒక ఆశ. లిటరల్గా నేను కూడా అది ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారంటే వాళ్ళు ఎక్కడ కూడా రిలీజియన్ చూడట్లేదు, హిందువా ముస్లిం అని పట్టించుకోవట్లేదు. పర్టికులర్గా నేను వెళ్ళింది కూడా రంజాన్ సీజన్లో వెళ్ళాను. చాలా గౌరవంగా ఉన్నారు. వాళ్ళ టైంలో అక్కడ నమాజ్ చేసుకుంటున్నారు, మన టైంకి తగ్గట్టుగా మనల్ని వెంటనే డెస్టినేషన్కి తీసుకెళ్తున్నారు. ఈవెన్ హిందూ టెంపుల్స్ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లోర్ చేసి చెప్తున్నారు. ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ లేదు, ఎందుకంటే మనం వస్తేనే వాళ్ళకి అక్కడ ఆదాయం. సో అందుకని చెప్పి టెర్రరిస్ట్కి ఫైనల్గా సపోర్ట్ ఎవరికి కావాల్సి వస్తుంది. టెర్రరిస్టులు ఏమన్నా చేయాలన్నా ఏదో ఒక లోకల్ సపోర్ట్ వాళ్ళకి ఉండాలి. ఆ లోకల్ సపోర్ట్ అనేది ఒకవేళ టూరిస్ట్ మీద అటాక్ జరిగితే ఆ లోకల్ సపోర్ట్ అనేది మనకి పోతుంది అని చెప్పి టెర్రరిస్ట్కి ఒక ఐడియా ఉంది. దానివల్ల ఇప్పుడు వరకు నేను చూసిన ప్యాటర్న్స్లో ఏంటంటే టూరిస్ట్ని డైరెక్ట్గా టార్గెట్ చేయడం అనేది ఇప్పుడు వరకు పెద్దగా జరిగింది లేదు ఇంతకు ముందు ఇన్స్టెన్సెస్. ఎందుకంటే వాళ్ళకున్న సపోర్ట్ కూడా పోతుందని వాళ్ళకి తెలుసు. కానీ ఇది ఫస్ట్ టైం, అందులోనూ వీళ్ళు వాళ్ళ రిలీజన్ ఏంటి అని అడిగి మరీ చంపారు అంటే ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద రెస్పాన్సిబిలిటీ కాశ్మీరీ లోకల్స్ మీద ఉందండి. ఇప్పుడు ఆర్మీ ఏం చేస్తుంది, నేవీ ఏం చేస్తుంది, ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్న దానికన్నా కాశ్మీరీ, అక్కడ గ్రౌండ్ మీద ఉన్న కాశ్మీరీ పబ్లిక్ ఏం చేస్తాడన్నదే మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఏం చేస్తాడంటే ఏం చేస్తారు అంటే వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తారా దీనికి, లేకపోతే ఇప్పుడైనా వాళ్ళు మేల్కొని వీళ్ళ వల్ల మీకు జరిగేది అన్యాయం తప్ప ఏ న్యాయం జరగదని గుర్తించి వాళ్ళు పద్ధతిగా ఉంటారా అన్న దాని మీదే ఫ్యూచర్ మొత్తం, కాశ్మీర్ ఫ్యూచర్ మొత్తం, ఇండియా ఫ్యూచర్ మొత్తం, టెర్రరిజం ఫ్యూచర్ మొత్తం డిపెండ్ అవుతుంది. 1,00,000 మంది ఉంటారు సార్ మీరు అన్నట్టు పబ్లిక్. ఆ 1,00,000 మందిలో ఒకరో ఇద్దరు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర జరుగుతుంటాయి. అది మనకి మామూలు సివిల్లో కూడా జరుగుతుందండి. ఇప్పుడు మామూలుగా మీరు హైదరాబాద్లోనే తీసుకున్నారు, హైదరాబాద్లో క్రైమ్ అవ్వదా? కానీ 90 to 95% హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో నీట్గా ఉంటారు, పద్ధతిగా ఉంటారు కాబట్టి క్రైమ్ ఫ్రీగా ఉంటుంది. కానీ 5% క్రైమ్ చేసే వాళ్ళు ప్రతి చోట ఉంటారు.
ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా కాశ్మీరీ పబ్లిక్ అట్లీస్ట్ 80-90%, అంటే మెజారిటీ ఆఫ్ కాశ్మీరీ పబ్లిక్ షుడ్ యునైట్ అగెయిన్స్ట్ దిస్. అలా కాదు మేము ఇంకా దీన్ని ఎంకరేజ్ చేస్తాము అని అంటే మాత్రం ఆర్టికల్ 370 ముందు ఏ సిచ్యువేషన్లో కాశ్మీర్ ఉందో అదే సిచ్యువేషన్లోకి మళ్ళీ కాశ్మీరీస్ వెళ్ళిపోతారు. ఇప్పుడు టెర్రరిస్టుల టార్గెట్ కూడా ఏం కూడా అదే కదా, ఎందుకంటే ఫైనాన్షియల్ సోర్సెస్ అన్ని కూడా కట్ చేస్తే మళ్ళీ వీళ్ళు తిరిగి టెర్రరిజం వైపు వస్తారు అనేది వాళ్ళు ఇప్పుడు గోల్. సో ఇప్పుడు అది వాళ్ళు అనుకున్న గోల్ని ఇంప్లిమెంట్ చేశారనుకోవచ్చా? ఒక రకంగా చూస్తే ఇనిషియేట్ చేసింది అయితే అందుకే అండి. కానీ ఆర్టికల్ 370 తర్వాత ఏదైతే కొద్ది గొప్ప డెవలప్మెంట్ జరిగిందో, నా ఉద్దేశం ఏంటంటే దాన్ని చూసిన కాశ్మీరీస్, ఇంకొకటి ఏంటంటే నేను లాస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు కూడా చెప్పాను, మనం ఆప్ సద్భావన అని చెప్పి కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. అక్కడ ఆప్ సద్భావన అంటే ఏంటి అంటే ఇండియన్ ఆర్మీ CSR యాక్టివిటీస్ చేస్తుంది అక్కడ. అంటే అక్కడ ఉన్న చిన్నపిల్లల్ని బయటికి తీసుకెళ్ళి తిప్పడం కానివ్వండి, వాళ్ళకి స్పోర్ట్స్ కండక్ట్ చేయడం కానివ్వండి, వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం కానీ. అంటే ఈ వైలెన్స్ మొత్తం పోవాలంటే నెక్స్ట్ తరం వాళ్ళు కనీసం ఈ వైలెన్స్ నుంచి ఫ్రీగా ఉండాలి అన్నది ఇండియన్ ఆర్మీ ఉద్దేశం అక్కడ. సో నాకు తెలిసి ఇంతకు ముందు ఉన్నంత సపోర్ట్ నాకు తెలిసి అయితే లోకల్ కాశ్మీరీస్ చెయ్యాలని నా ఆశ. ఒకవేళ చేస్తే మాత్రం చూడండి, అట్ ది ఎండ్ తప్పు చేసిన వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు మన వాళ్ళైనా సరే మన వాళ్ళకి అగెన్స్ట్గా ఉండాల్సింది. కాశ్మీర్ అనేది మీరు ఇందాక నేను నాకు చెప్పినప్పుడు మీరు అన్నారు కదా, వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు జస్టిఫై అయిపోయింది. కాశ్మీరీస్ కనుక మళ్ళా ఈ టూరిజం మొత్తం తగ్గిపోయి మళ్ళీ టెర్రరిజంలోకి వెళ్ళిపోతే వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించినట్టు అయింది అని. ఒకవేళ అదే కనుక జరిగితే ఇండియన్ ఆర్మీ విల్ బి హార్ష్ ఆన్ దెమ్. మీరు దాన్ని ఏమంటారు, మీరు కావాల్సినట్టు మీరు చేద్దాం అనుకొని మీకు కాన్సిక్వెన్సెస్ ఏమీ ఉండవు అని అనుకుంటే అది మీరు తప్పు చేసినట్టే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 1500 మంది ఆన్ గ్రౌండ్ వర్కర్స్ని డిటైన్ చేశారు ఆర్మీ పోలీస్ కలిపి. 1500 మందిని ఒకేసారి అరెస్ట్ చేయడం అంటే మీరు ఊహించండి. ఇప్పటివరకు ఈ 2 డేస్లో, ఈ 2 డేస్ కాదు, నెక్స్ట్ డే మార్నింగ్. OGWs అంటే ఆన్ గ్రౌండ్ వర్కర్స్, మీరు సివిల్ భాషలో దాన్ని స్లీపర్ సెల్స్ అనుకోవచ్చు. ఎవరైతే టెర్రరిస్ట్ అటువైపు నుంచి వస్తున్నారో వాళ్ళకి లాజిస్టికల్గా కానీ ఆపరేషనల్ కానీ సపోర్ట్ చేసే ఈ OGWs ఎవరైతే ఉన్నారో 1500 మందిని డిటైన్ చేశారు. వాళ్ళని ఉతుకుతున్నారు. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే మనకు వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరైతే వీళ్ళకి హెల్ప్ చేశారో, చంపిన వాళ్ళు కాదు, వీళ్ళకి వెనకాల నుంచి ఎవరైతే హెల్ప్ చేశారో లాజిస్టికల్గా కానివ్వండి, ప్లాన్ పరంగా కానివ్వండి, ఆపరేషన్ పరంగా కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళని తీసుకొచ్చి ఉరికమ్మం ఎక్కిస్తారు. ఇందులో మీకు ఏ డౌట్ అనేది మీకు అవసరం. మీరు ఒక మాట అన్నారు సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నెక్స్ట్ డే విత్ ఇన్ అవర్స్లోనే దాదాపు 1500 మందిని అరెస్ట్ చేశారంటున్నారు. ముందే ఎందుకు చేయలేదు? ముందు మీరు అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగి సాధారణ పౌరులు చనిపోతే కానీ అలర్ట్ అవరా? ఇది గవర్నమెంట్ కావచ్చు, ఈవెన్ ఫోర్సెస్ కావచ్చు. చూడండి, మీరు ఏ బేస్ లేకుండా ఎవరిని అరెస్ట్ చేయలేరు. లా అండ్ ఆర్డర్ డజంట్ వర్క్ దట్ వే. ఆర్ ఓజీ లేకపోతే జ్యుడిషియరీ అలా పనిచేయదు, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అలా పనిచేయదు. మీరు ఏ సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఒక 15 మందిని ఎత్తుకెళ్ళిపోతే లోకల్ కాశ్మీరీస్ ఏం చేస్తారండి? నెక్స్ట్ డే రోడ్డుకి ఎక్కరా? 1500 మందిని ఏ ప్రాబ్లం లేకుండా తీసుకెళ్లారు. ఇప్పుడు మీరే అంటున్నారు ఇన్ఫర్మేషన్ ఉంది, స్లీపర్ సెల్స్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏదైనా చేస్తే కదండి మనం లోపల పెట్టాల్సింది. ఇప్పుడు మీరు అక్కడ కావాలనుకుంటున్నది కాన్ఫ్లిక్ట్ కాదు. యాజ్ ఇండియన్స్ మనం అక్కడ కావాలనుకుంటుంది ఏంటి? ఫైనల్గా శాంతి ఉండాలి. సో మనం బేసిక్గా ఏం చేస్తామంటే అనవసరంగా ఎవరిని పోక్ చేయం, హట్ చేయడం కరెక్ట్ కాదు. అక్కడ ఉన్న సెన్సిబిలిటీస్ని రెస్పెక్ట్ చేస్తూ అక్కడ ఉన్న సొసైటీ ఎంత పీస్ఫుల్గా ఉంటే అంత మంచిదని చెప్పి మనం అనుకొని ఎవరిని అనవసరంగా కదిలియం. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి వీళ్ళందరినీ డిటైన్ చేయాలి. సో ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని అయినా కూడా ఇక మీదట ఇలాంటి వాళ్ళు అనేది ఉండకుండా పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం ఏమైనా చేయొచ్చా? కష్టం అని నా ఉద్దేశం అండి. ఎందుకంటే మీరు పాకిస్తాన్ కానీ POK కానీ చూసుకుంటే అక్కడ మొత్తం 30,000 మదర్సాలు ఉన్నాయి. రిజిస్టర్డ్ నేను చెప్తుంది, అన్రిజిస్టర్డ్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. కాశ్మీర్ POK రెండిట్లో కలిపి. కాశ్మీర్ కాదు, నేను కాశ్మీర్ మన వైపు ఉన్న కాశ్మీర్ నేను పక్కన పెడుతున్నాను. జస్ట్ పాకిస్తాన్ అండ్ POK. అక్కడ 30,000 రిజిస్టర్డ్ మదర్సాలు ఉన్నాయి. అన్రిజిస్టర్డ్ మదర్సాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఆ మదర్సాల నుంచి ఒక్కొక్క మదర్సా నుంచి ఒక్కొక్కరిని వాళ్ళు ఎంకరేజ్ చేసి జిహాద్కి పంపించినా కానీ అట్లీస్ట్ ఫర్ ది నెక్స్ట్ 100 years వాళ్ళకి కావాల్సిన స్ట్రెంగ్త్ వాళ్ళ దగ్గర ఉంది. దీన్ని ఆపడం ఎలా? దీన్ని ఆపాలి అంటే నేను ఇందాక చెప్పినట్టే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, గవర్నమెంట్ ఎంత చేద్దాం అనుకున్నా కానీ అట్ ది ఎండ్ ది హోల్ రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ కాశ్మీరీ లోకల్. వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తారా లేకపోతే వాళ్ళు దాన్ని అగెయిన్స్ట్గా ఉంటారా అన్న దాని మీదే కాశ్మీర్ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది, టెర్రరిజం ఫ్యూచర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొక విషయం కూడా సార్,
అక్కడ అంతమంది వేల మంది టూరిస్టులు ఉన్నప్పుడు, అంటే మీరు అన్నారు టూరిస్టులు ఏం చేయరు అని, కనీసం ఒక బాధ్యత అనేది ఉంటుంది కదా, పోలీస్ కానీ సిఆర్పిఎఫ్ కానీ వాట్ ఎవర్ ఏదైనా ఫోర్సెస్, అట్లీస్ట్ డ్రోన్స్ ద్వారా అయినా కూడా ఏం జరుగుతుంది అంటే దాదాపు అరగంట పాటు 25 నిమిషాలు అక్కడ మారణ హోమం చేస్తుంటే మీరు చెప్పింది ఖచ్చితంగా కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు బైసారాన్ని చూసుకున్నా కానీ మీకు ఆల్మోస్ట్ ఎంత ఫిట్ మనిషి ఎక్కడానికి వెళ్ళినా కానీ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 hour. 1 hour పడుతుంది. హాఫ్ అన్ అవర్లో మీరు ఏదన్నా వెహికల్ ఉన్నా, లేకపోతే అవి 4-wheel వెహికల్స్ ఉన్నా కానీ, లేకపోతే ఏదన్నా గుర్రం ఎక్కి వెళ్ళాలన్నా కానీ హాఫ్ అన్ అవర్ అయితే మీకు మినిమం టు మినిమం పడుతుంది, నో డౌట్ ఇన్ ఇట్. కాకపోతే ఒక మైండ్ సెట్ ఎలాగుంటుంది అంటే, ఏవైతే టూరిస్ట్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ టూరిస్ట్ని ప్రశాంతంగా ఉండనిద్దాం, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అన్న ఒక ఉద్దేశంతో, ఇప్పుడు మీరు గుల్మర్గ్ కూడా వెళ్ళారు, అక్కడ కూడా మీకు కొద్ది తక్కువే కనపడతారు, తక్కువే ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక అన్సెట్ రూల్. కొన్ని ఉంటాయి కదండి, కొన్ని కాన్ఫ్లిక్ట్స్లో మనం ఎలాగా ఉంటాం, ఆడవాళ్ళని, పిల్లల్ని, ముసలి వాళ్ళని మనం టచ్ చేయకూడదు. ఇది ఒకళ్ళు చెప్పాల్సిన విషయమా? ఇది బేసిక్ రూల్. ఒక మనిషిగా ఉన్న ప్రతి ఒక్కడు కూడా అది మానవత్వంలో ఉంటుంది, ఒక బేసిక్ రూల్. సో అలాగ మనం అనుకునే ఈ ఏవైతే టూరిస్ట్ ఏరియాస్ ఉంటాయో, అంటే నేను ఇందాక చెప్పాను అమర్నాథ్ యాత్ర టూరిస్ట్ స్పాట్ కాదు, అది పిలిగ్రిమ్ స్పాట్. అక్కడ మీకు కంటిన్యూస్గా 24/7 అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయ్యే 2-3 నెలల ముందు నుంచే మీకు అన్ని ప్రిపరేషన్స్ జరుగుతాయి, చాలా టైట్గా సెక్యూరిటీ ఉంటుంది. ఎస్, నేను చూశాను. అంటే ఇప్పుడు అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయ్యేటువంటి బేస్ క్యాంప్ ఏదైతే ఉందో అక్కడి నుంచి పెహల్గామ్కి జస్ట్ ఒక 2 kilometers మాత్రమే ఉంది. అక్కడి నుంచి బైసరన్కి ఒక 7 kilometers ఉంది. అక్కడ ఆర్మీ ఉంది, ఆర్మీ సిఆర్పిఎఫ్ ఏదో ఫోర్సెస్ అయితే లోకల్ పోలీస్ ఉన్నారు, కానీ ఇక్కడ మాత్రం లేరు. అదే చెప్తుంది మీకు, ఏవైతే టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయో అక్కడ మనం చాలా తక్కువ మందిని పెడతాం. జనరల్గా అది జేఎండ్కే పోలీస్ అక్కడ లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది, ఎందుకంటే టూరిస్ట్ పోలీస్ కూడా లేరు సార్. ఈవెన్ ఈ బైసరన్ ప్రాంతంలో, ఈ బైసరన్ గురించి నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, అది ఎంత కరెక్టో ఎంత తప్పు నాకు తెలియదు, కానీ నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ప్రతి ఇయర్ ఈ బైసరన్ అనేది ఏదైతే ఉందో ఇది జూన్లో ఓపెన్ చేస్తారు. ఈసారి వీళ్ళు ముందే ఓపెన్ చేశారు, సెక్యూరిటీ ఫోర్సెస్కి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదని చెప్పి నాకు తెలిసిన ఇంటెలిజెన్స్. ముందే ఓపెన్ చేశారంటే గవర్నమెంట్ అక్కడ ఏదైతే అఫీషియల్స్ ఉన్నారో, ఆ బైసరన్ ఎవరైతే సివిల్ అఫీషియల్స్ చూసుకుంటున్నారో వాళ్ళు ముందే ఓపెన్ చేశారు ఈసారి అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ మనం ఎన్ని రీజన్స్ ఇప్పుడు అనుకున్నా కానీ తప్పు అయితే జరిగిపోయింది, బాధ్యత అయితే తీసుకోవాలని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఈ టెర్రరిస్టులు ఎవరన్నా వస్తున్నారన్న సమాచారం ఎవరికి తెలుస్తుంది? ఒకవేళ తెలిస్తే ఎవరికి షేర్ చేస్తారు? ఎవరు అక్కడ ఫోర్సెస్ ఆపరేషన్లో దిగి వాళ్ళని మట్టు పెడతారు? చూడండి, ఎల్సీ దగ్గర నుంచి టెర్రరిస్ట్ ఎంటర్ అవ్వగానే మనకు తెలిసిపోతుంది, ఈవెన్చువల్గా పోలీస్ ఇంటెలిజెన్స్ కానీ తెలిసిపోతుంది. సో పోలీస్ ఏదైతే ఉందో, జేఎండ్కే పోలీస్, దే ఆర్ వెరీ ప్రొఫెషనల్ ఈ విషయాల్లో, టెర్రరిజం విషయంలో. సో వాళ్ళని కంటిన్యూస్గా ట్రాక్ చేస్తారు, ఎవరైతే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉందో వాళ్ళు మొత్తం యూజ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడైతే పిన్స్ దొరుకుతాయి, మాకు కొన్నిసార్లు వాళ్ళు ఎక్కడైనా దాక్కున్నారనుకోండి, పిన్ పాయింట్స్ దొరుకుతాయి, వాళ్ళు ఏదైనా మొబైల్స్ కానీ ఏమన్నా యూజ్ చేస్తున్నా, శాటిలైట్ ఫోన్స్ కానీ ఏమన్నా యూజ్ చేస్తున్నా కానీ మాకు ఆ పిన్ పాయింట్స్ దొరికితే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అని. దాన్ని బట్టి ఇండియన్ ఆర్మీ, జేఎండ్కే పోలీస్, అది ఏదైతే ఎస్ఓజీ అంటాం మనం, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అని, ఇవి వెళ్ళి అక్కడ వాళ్ళతో ఆపరేషన్ చేస్తుంది. ఆపరేషన్ చేసి టెర్రరిస్ట్ని చంపుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ ఎ కంబైన్డ్ ఆపరేషన్. అంటే చాలా తక్కువ టైం ఏంటి అంటే ఒక ఏజెన్సీ వెళ్ళి ఆపరేషన్ చేస్తుంది. అంటే ఇంకొక విషయం ఏంటంటే, కాశ్మీర్లో ఏ ఆపరేషన్ చేసిన ఆర్మీతో పాటు పోలీస్ రెప్ అనే వాళ్ళు ఉండడం చాలా కంపల్సరీ. ఆర్మీ లోకల్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకు, లోకల్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి, అండ్ అట్ ద సేమ్ టైం లోకల్గా ఏం జరుగుతుంది అన్నది కూడా వాళ్ళకి తెలియాలి. కాబట్టి పోలీస్ రెప్స్ అనేది ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతారు ఆపరేషన్లో. కొన్ని చోట్ల సిఆర్పిఎఫ్ ఏవైతే కోబ్రా బెటాలియన్స్ ఒకప్పుడు నక్సలైట్స్, యాంటీ నక్సల్ ఆపరేషన్స్ చేసేవో, వాళ్ళని కూడా నేను రాష్ట్రీయ రైఫల్స్లో ఉన్నప్పుడు కాశ్మీర్లో దింపారు. సో మేము కొన్ని ఆపరేషన్స్ జేఎండ్కే ఎస్ఓజీ, సిఆర్పిఎఫ్ కోబ్రా యూనిట్స్, కోబ్రా కమాండోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి చేసే ఆపరేషన్స్ కూడా చాలా ఉన్నాయి. మెయిన్ రెస్పాన్సిబిలిటీ రాష్ట్రీయ రైఫిల్స్. తెలిసిన తర్వాత ఒకవేళ పలానా చోట ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, లేకపోతే పలానా చోట ఏదైనా టెర్రరిస్ట్ దాక్కుని ఉన్నాడు అంటే ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పోలీస్ దగ్గర వస్తుంది. పోలీస్ ఆ ఇన్ఫర్మేషన్ ఆర్మీకి షేర్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్మీ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ సోర్సెస్లో ఏమన్నా తెలిస్తే ఆర్మీ రెస్పాండ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం పోలీస్ కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీరు కూడా మాతో పాటు ఆపరేషన్కి రావాలి అని. సో ఫ్రంట్ ఫేస్లో ఉండేది మాత్రం మీరే? అవును. మీ తర్వాత ఎవరు ఉంటారు? సిఆర్పిఎఫ్ పోలీస్ ఇద్దరు ఉంటారు. పోలీస్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మేజర్ హర్షవర్ధన్ చావ్ గారు